ఎకరానికి తక్షణమే 10,000 రూపాయలు సాయం చేస్తే రైతుకు ఎంతో అంతో మరి మేలు చేసినట్టు, మేలుని అనను, కొంత ఉపశమనం కలుగుతుంది. ఎట్లా నష్టపోయింది రైతు చాలా. అయితే ఇది 1000 ఎకరాలు నష్టపోలేదు, అది కూడా చెప్తున్నాను నేను. అది ఒకటే లైన్లా ఈ రాళ్ల వర్షం పడ్డది. కాబట్టి ప్రభుత్వానికి పెద్ద భారమని అనుకోవడం లేదు. కాబట్టి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి వెంటనే రిపోర్ట్ పంపని చెప్పి జిల్లా కలెక్టర్ గారిని కోరడం జరిగింది. మేమందరం, మా జిల్లా పరిషత్ చైర్మన్ గారు, మా టెస్కాబ్ చైర్మన్ గారు, ఎందుకంటే వాళ్ళు ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్స్ అన్నిటికీ వారు రాష్ట్ర అధ్యక్షులు. మరి మేమందరం కూడా ఇలా కలెక్టర్ గారితో మాట్లాడినాం. వెంటనే రిపోర్టు 24 గంటల్లో బట్టే మీరు రిపోర్ట్ పంపించండి. వ్యవసాయ శాఖ మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చి ఈ తక్షణ సాయం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. గత ప్రభుత్వం మేము చేస్తాం, ఇలాంటి సంఘటనలు వచ్చినప్పుడు చేస్తాం, ఎంతో అంత ఆ ధైర్యాన్ని ఇచ్చినాం. ఈరోజు నీళ్లు రాకపోవడం గల కారణాలు, కరెంటు చక్కగా ఉండకపోవడం గల కారణాలంతా రాజకీయాలు. అవన్నీ అవి మాట్లాడదాం, తర్వాత మాట్లాడతాం. ఎందుకు నీళ్లు ఇవ్వలేకపోయారు? దాదాపు ప్రతిరోజు 5,000 క్యూసెక్లు అంటే 2 రోజులకి 1 టీఎంసీ. ఈ 100 రోజుల లోపల ఒక 50 టీఎంసీల నీళ్లు సముద్ర పాలైనవి. అది వెంటనే ఒక 10-15 రోజుల లోపల ఒక కాఫర్ డ్యామ్ కట్టి ఆ నీళ్ళని కాపాడుకొని లిఫ్ట్ చేసి మిడ్ మానేరు ఎల్ఎండి నింపితే ఇక్కడ ఉన్న చెరువులన్నీ అన్నపూర్ణ ప్రాజెక్ట్ అనుకోండి, మల్లన్న సాగర్లో కొంత, రంగనాయక సాగర్లో కొంత, తర్వాత మన అప్పర్ మానేరుకి కొంత, ఇవన్నీ చేస్తే అట్లీస్ట్ ఈ పూర్వపు కరీంనగర్ జిల్లా, వరంగల్ జిల్లాలో ఈ గోదావరి నది పరివాహ ప్రాంతంలో ఈ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు స్టెబిలైజేషన్ చేసినటువంటి ఈ పంట పొలాలన్నింటినీ కూడా కాపాడుకునేటువంటి అవకాశం ఉండే. దురదృష్టవశాత్తు కొత్త ప్రభుత్వం నిర్ణయాలు చేయడంలో కూడా తాత్సార్యపడ్డారు. ఏదో కేంద్ర ప్రభుత్వం ఏదో రిపోర్ట్ ఇస్తుందని చెప్పి ఇప్పటికి కూడా ఇంట్రీమ్ రిపోర్ట్ తెప్పించుకొని ఉండే, అది కూడా చేయలేదు. సరే, అదొక వేరే సబ్జెక్ట్. కానీ ఈరోజు ఈ వడగండ్ల వాన వల్ల, అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకి ఎకరానికి 10,000 రూపాయలు వెంటనే ఆర్థిక సాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. రైతులను కూడా కోరిన మీరు అధైర్యపడద్దు. ఎలాంటి విపత్కర పరిస్థితి వచ్చినా కూడా ధైర్యంగా మనం నిలబడాలి. మనం కష్టపడ్డం, తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ రైతులు ఉన్నటువంటి ఇబ్బందులు, ఇలాంటి ఇబ్బందుల్ని ధైర్యంగా కొట్లాడేటువంటి పార్టీ గులాబీ జెండా మేమున్నాం, మీ ఎంబడి ఉన్నామేమో. కాబట్టి మీరు ఎలాంటి మరి కుటుంబాన్ని ఇబ్బంది పాలు చేసేటువంటి నిర్ణయాలు మీరు తీసుకోవద్దు అని చెప్పి కూడా నేను చాలా మంది రైతుల్ని దగ్గర తీసుకొని హద్దుకొని వాళ్ళకి ధైర్యం చెప్పిన మేమందరం కూడా. కాబట్టి ఈ పరిస్థితి లోపల ఈ విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉన్నది. నేను మరొకసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని, పత్రికా మిత్రుల ద్వారా డిమాండ్ చేస్తున్నాను. ఈ అకాల వర్షాలు, రాళ్లు పడ్డాయి, నష్టపోయిన రైతుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. కాబట్టి ఆ ప్రయత్నం వెంటనే చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ఇంకా పంటలు కొంత ఆలస్యంగా నాటేసిన వాళ్ళకి ఇబ్బందులు రాబోతున్నాయి. ఏప్రిల్ మాసంలో అవి ఇప్పుడిప్పుడే పుట్టబెట్టి ఇంకా బయటికి ఇతనాలు అంటే ఈయన లేదంటారు. ఏప్రిల్ చివరి వరకు కూడా కోతలకు వచ్చేటువంటి పొలాలు ఉన్నాయి. ఇప్పుడే వాళ్ళకి నీళ్లు రావాలి. కాబట్టి కరెంటు కోతలు ఉండదని చెప్పి కూడా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఇంతో బోర్లలో, బావిలలో నీళ్లున్నాయి. ఆ నీళ్ళని తీసుకొని వాటిని కాపాడుకునేటువంటి ప్రయత్నం రైతులు చేస్తున్నట్టు. కాబట్టి మీరు కరెంటు కోతలు పెట్టకండి అని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.
ఎందుకంటే ఏప్రిల్ మాసంలో కూడా చాలా పంటలు కోతలకు రాబోతున్నాయి. లాస్ట్ తడి అంటారు, ఆఖరి తడి అంటారు. కాబట్టి ఇవన్నీ కూడా ఇవ్వవలసిన అవసరం. చివరిగా ముస్తాబాద్ మండలంలో గన్నేవారిపల్లి తర్వాత ఒక తండ ఉంది, సేవలాల్ తండ. ఆ తండలో ఉన్నటువంటి రైతుల్ని పోలీసులు కేసులు పెట్టారు. కాల్వల నుండి వాగులకు నీళ్లు వదిలిపెడితే మోటార్లు పెట్టుకుంటే కేసులు పెడుతున్నారు. మళ్ళా 10 ఏళ్ల కింద చరిత్ర మళ్ళా పడుతుంది. మళ్ళీ ఎవరో పడతారో రాజశేఖర రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గుర్తుకొస్తాడు. మళ్ళీ ఇలా ఊర్లలో రైతులకి రైతులపైన పోలీసులు కేసులు పెట్టుడైంది. 10 సంవత్సరాల కేసీఆర్ గారి పరిపాలన రైతులపై కేసులు పెట్టిండా కేసీఆర్? ఇలా మళ్ళా రైతులపైన కేసులు పెట్టారు ముస్తాబాద్ పిఎస్లా. ఎట్లా మీరు మోటార్లు పెట్టుకుంటారు?